హాయ్ అండి. ఈరోజు రాయలసీమ స్పెషల్ కాసరకాయల వేపుడు చేసుకుందాం. ఒకసారి ప్రాసెస్ ఏందో చూద్దాం. ఫస్ట్ కాసరకాయలు ఈ విధంగా ఉంటాయి. ఇవి కాసరకాయలు, దానిని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసుకొని నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. కాసరకాయ వేపుడు కావాల్సిన పదార్థాలండి: క్లీన్ చేసి పెట్టుకున్న కాసరకాయలు, 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు అండి. ఫస్ట్ ఈ వెల్లుల్లి కారాన్ని మనం రెడీ చేసుకోవాలి కనుక ఫస్ట్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మనము వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. ఓకే అండి, వెల్లుల్లి ముద్ద రెడీ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో మనము చూద్దాము. లెట్స్ గో టు కిచెన్. ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కాసరకాయలను వేసుకోవాలి. వేసుకొని ఇది వేయించుకోవాలన్నమాట. ఆయిల్ ఎందుకు వేసామంటే ఆయిల్ లేకుండా వేయించితే అతుక్కుపోతుంది. అందుకోసమే అతుక్కోకుండా ఆయిల్ వేసాము. ఆయిల్ వేసిన తర్వాత వేయించాలి. ఇలాగ బాగా మగ్గేదాకా వేయించుకోవాలి. ఓకేనండి, మనము దీన్ని ఇంకా వేయించాలి, ఇంకా అవ్వలేదు. ఇంకా కొద్దిగా వేగిన తర్వాత దీన్ని తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను. ఇంకా కొద్దిగా వేగాలి. ఇలా వేగినాయండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను. తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇవి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి.
ఇవి దూరగా వేయించుకోవాలి, మరీ ఎక్కువ వేయించుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తినేటప్పుడు ఈ కొద్దిగా క్రంచీగా తగులుతూ ఉంటుంది పచ్చి ఉన్నప్పుడు. ఓకే అండి, ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని ఇందులో వేయాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అలాగే రైస్లో కూడా బాగుంటుంది. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న కాసరకాయలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా ఒకసారి కలపాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తింటూ ఉంటే దీని విత్తనాలు మన నోట్లో క్రంచీగా తగులుతూ చాలా బాగా ఉంటుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇది జొన్న రొట్టెలకి చాలా బాగా ఇష్టంగా తింటారండి జనాలు. వెల్లుల్లి కారము ఇది కలిపేసరికి మంచి అరోమా వస్తుంది. చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిందని చెప్పాలి. ఈ వెల్లుల్లి ముద్ద మరియు కాసరకాయలు అన్నీ కూడా బాగా కలిసిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎమ్మీగా క్రంచీగా కాసరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. చాలా బాగుందండి. క్రంచీగా చాలా సూపర్ ఉంది. చాలా టేస్టీగా ఉంది.